అందరికీ నమస్తే అండి. రామోజీరావు గారి సంస్మరణ సభ చూసిన తర్వాత సాక్షి యాంకర్లు ఎవరికి బుర్ర పని చేయట్లేదు. మొత్తం అందరికీ బుర్రలు పోయినాయి. మహేశ్వర్ గారికి కావచ్చు, లేదంటే కొమ్మినేని శ్రీనివాస్కి కావచ్చు, లేదంటే ఆడెవడో ఉన్నాడు కారుమూరి వెంకటరెడ్డి ఎవడో అధికార ప్రతినిధి వాడికి కావచ్చు. వీళ్ళు నేను ఒక డిబేట్ పెట్టేసుకున్నారు సాక్షిలో. ఆ డిబేట్ పెట్టుకున్న డిబేట్లో ఏం మాట్లాడతారంటే ప్రజాధనంతో ఎలా సభ నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలా చేసింది అని ఆ లీడు మాట. ఒకసారి కొమ్మినేని శ్రీనివాసు అలాగే ఈ వెంకటరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడు ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి. చర్చ అవుతుందని నేను భావిస్తున్నాను. ఒకటి, నిజానికి నేను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ప్రైవేట్ వ్యక్తి సంస్మరణ సభ జరపడం కరెక్ట్. సరే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోలాగా. మళ్ళీ వెంకటరెడ్డి కూడా మాట్లాడాడు కదా, ఆడు కూడా వినిపించేస్తా. అన్నటువంటిది ప్రభుత్వ ధనంతో, అంటే ప్రజలు కట్టినటువంటి పన్నులని ఈ విధంగా వాళ్ళ పత్రికల్లో యాడ్ల రూపంలో దుర్వినియోగం చేయడం ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చిన ప్రజాధనం, మీరు గట్టిగా చెప్పాలి, ప్రజల ధనం, ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో పక్కన ఈశ్వర్ గారు అందించేస్తున్నాడు అనమాట. ప్రజాధనం గట్టిగా చెప్పండి, ప్రజాధనం గట్టిగా చెప్పండి అని చెప్పేసి. అదే ప్రజాధనం, అదే ప్రభుత్వ సొమ్ము మన సాక్షి పత్రిక కోసం ప్రతి ఒక్క వాలంటీర్కి, అంటే ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించిందా? అంటే మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేటాయించాడు, గుర్తుందా? జీవో కూడా ఇచ్చేసాడు, అధికారికంగా జీవో ఇచ్చేసాడు. ప్రతి ఒక్క వాలంటీర్ ఖచ్చితంగా సాక్షి పేపర్ కొనాలి, దానికి సపరేట్గా మేము 200 రూపాయలు ఇస్తాము అని జీవో ఇచ్చి ప్రజాధనం తక్కువ లెక్కైతే నెలకి 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు. ప్రజాధనమే. సాక్షి ఏం ప్రభుత్వానికి సంబంధించింది ఏం కాదు కదా, అవునా? మరి భారతిరెడ్డి గారు చేసిన సేవ ఏంటి రాష్ట్ర ప్రజలకి? ఎందుకు ఖర్చు పెట్టారు? ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టారు? దానికి సమాధానం చెప్పండి. ఏ రోజున దాని మీద డిబేట్ పెట్టాం మన రీసెంట్గా కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది కదా, ఆ జీవోని రద్దు చేశారు కదా. రద్దు చేసినప్పుడైనా సరే ఒక డిబేట్ పెట్టారా మీరు? అసలు దాని గురించి మాట్లాడారా? అంటే మీరు తినేయచ్చు. ఆ కొమ్మినేని శ్రీనివాస్ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న మొన్నటి దాకా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న వ్యక్తే. నిన్న మొన్నటి దాకా కూడా ఈ ఎన్నికలు ఇంకొక 2-3 నెలలు ఉన్నాయనుకోవాలి రాజీనామా చేసాడు. మరి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది? ఎవరిని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వ సొమ్ము తినేసి ఎలా తినాలో మీకు తెలుసు బాగా. ఈశ్వర్ గారు మాట్లాడుతూ అంటాడు, ప్రభుత్వం అప్పు చేసింది నిన్నే 2,000 కోట్ల రూపాయలు, లోటు లేదు, సభలు జరిపించేసుకోవచ్చు అంటారు. 5 ఏళ్ల కాలం పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను సాక్షిలో వార్త వినడం మీ నోటంట. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుని ఏ రోజు కూడా ప్రశ్నించాల. చిన్న స్క్రోలింగ్ కూడా వేయాల సాక్షిలో, చిన్న స్క్రోలింగ్ వేయాల. ఇవాళ మనం రామోజీరావు గారిని పడి ఏడవాలి. ఆయన ఏం చేశాడు రాష్ట్రానికి, ఆయన ఎందుకు చేయాలంటే ఆయన ఏం చేశారని అందరికీ తెలుసు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. సాక్షికి నెల నెలా ఒక 8 కోట్ల రూపాయలు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ప్రజాధనమే, ప్రజల సొమ్ముని ఇచ్చేసాడు అప్పనంగా. మరి మీ జీతాల కోసమో తెలియదు, మరి లేకపోతే భారతిరెడ్డి గారి కోసమో తెలియదు. ఒకవేళ మీ జీతాల గురించి అయితే మీరు రాష్ట్రానికి పీకి పొడిచింది ఏంటో చెప్పనుకోని, అంటే ఇంచుమించు మీ జీతాలు కూడా ప్రజాధనంతో ఇచ్చేసాడు. మరి మీరేం పీకి పొడిచారు ఇప్పుడు? కాబట్టి ఇలాంటి పకోడీ విశ్లేషణ చేయమాకండి. చదువుకుంటా పోతే మన వెనకాతలు అంతా మచ్చే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని భారీగా దోచేయలేదు, అతి భారీగా దోచేశాడు. భారీగా కాదు, అతి భారీగా దోచేశాడు అనమాట. అధికారంలో ఉన్నంతసేపు దోచేయడమే. పైగా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ పాఠాలు చెప్పాలా? అది నేను వినాలా? సిగ్గుపడండి కొంచెం అయినా కానీ. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ మాట్లాడితే మాటకు ముందోసారి ప్రజాధనం, మాటకు వెనకట్లోసారి ప్రజాధనం. ఆ ప్రజాధనాన్ని మీరు ఎలా ఖర్చు పెడతాడండి? ఈశ్వర్ గారు మాట్లాడుతుంటాడు, కాంస్య విగ్రహం పెడతారంట. ఏ విధంగా పెడతారు, ఎందుకు పెడతారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పెట్టే విగ్రహం ఏదో అమరావతిలో కూడా పెట్టి, అమరావతితో పాటు జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా ఒకటి పెట్టేయండి, దైత్యం వదిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటి ముందు కూడా పెట్టాలని మా రిక్వెస్ట్ అన్నమాట. పెడితే అప్పుడు రోజు పొద్దుల్లగానే చూస్తాడనమాట, అప్పుడు కానీ కులుకొని సత్తాడు. అప్పుడు దానికి మనం విశ్లేషణ చేయమాకండి. చాలా సందర్భాల్లో చెప్పాం, ప్రతిదాన్ని భూతత్వంలో చూసేసి ప్రతిదాన్ని కోడికెలిసినట్టు కెలికేసి మనం విషయం చిమ్మేద్దాము. మీ మేధావుతనం తగలటం మాకు తెలియదు, మీ మేధావుతనం. దాని గురించి ఏ రోజు మాట్లాడం మనం. ఈ రోజు గుర్తుకొచ్చింది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఈశ్వరు అలాగే కొమ్మినేని శ్రీనివాసు
ఆ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో మీరు క్వశ్చన్ చేశారు, బాగానే ఉంది, నేను కాదనట్లా. దాని గురించి సమాధానం చెప్పే ముందు, సమాధానం మీరు ఆశించే ముందు, ప్రభుత్వ ధనం మీ సాక్షికి ఎలా ఇచ్చుకున్నారో దానికి సంబంధించిన జీవో ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏంటి, సరే ముఖ్యమంత్రి గారికి వదిలేసి పత్రికా యజమాని భారతిరెడ్డి గారు కాబట్టి భారతిరెడ్డి గారు ఏం చేశారు ప్రజలకి, ఆవిడకి ఎందుకు కట్టపెట్టాలి నెల నెల డబ్బులు, ఆవిడకి ఎందుకు ఇవ్వాలి? చాలా చండాలంగా ఉంటుంది ఇలాంటి పదాలు మాట్లాడదలుచుకోలే. కాబట్టి ఏంటంటే దీన్ని లాక్కోమాకండి, లాక్కుంటే మీకే బొక్క. ఈ విషయం పైన మీరు ఎంత లాక్కుంటే అంత మీకే బొక్కరా. పక్క అడుగుతారుగా ఎవరో ఒకరు, రేపు ఎప్పుడు డెబిట్ పెడతారు, ఎవరో ఒకరు డెబిట్ పెడతారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారు? దానికి సమాధానం చెప్పగలగాలి కదా మనం. ప్రతిసారి కోడిగుడ్డు మీద ఎక్కడ పీకే ప్రయత్నాలు చేయమాకండి. మన ఎదవ భాగవతాలు అన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు, జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు, ప్రజల సొమ్ము గురించి మీరే మాట్లాడాలి. ఎంత దారుణంగా దోచేశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సాక్షికి ప్రకటనల పేరుతో నెలకో సభ పెట్టేసుకోవాలి, అక్కడ కలిపి నెలకొక సభ పెట్టేసుకొని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేసి సాక్షికి దోచిపెట్టారా లేదా? 4 రోజులు ఉపయోగపడితే అన్ని వివరాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడు మీ అప్రమేధవుతాను, అప్పుడు మేము చూస్తాం. ఇవాళ మాట్లాడినంత ఈజీగా ఏమి ఉండదు. కాబట్టి గుట్టలు దించుకోమాకండి. ఎంచుకుంటే మీకే బొక్క. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏంటంటే మాట్లాడితే ప్రజాధనం, 5 ఏళ్ల పాలన పాటు మనకు గుర్తుకు రాల. ప్రజాధనం అనే పదం మీకు గుర్తుకు రాలేదు 5 ఏళ్ల కాలం పాటు. వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు మాకు ఇక్కడ. దోచిన కాడికి దోచేశారు. వీళ్ళు కూడా భాగస్వాములే అందులో, వీళ్ళు కూడా అందులో భాగస్వాములే. మళ్ళీ వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం కొంచెం కూడా అనిపించట్లేదా? ప్రజలు చూస్తారు, నవ్వుతారు. మన దిక్కుమాలతన్న మనోడు తెలిసిందే, మనోడు చేసిన వచ్చే పనులన్నీ కూడా ప్రజలకు తెలుసు. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు మీకు అసలు? జనరల్గా మనిషిని అదొక ఆ మాత్రం సిగ్గు ఉండాలి కదా మనకి, ఉండాలా వద్దా? ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది మీరే. కొంచెం జగన్మోహన్ రెడ్డి చెప్పినా పర్వాలేదు. అంటే మీరు క్వశ్చన్ చేసే ముందు దీనికి సమాధానం చెప్పి క్వశ్చన్ చేస్తే బ్రహ్మాండంగా ఉండేది అంటున్నా, నేను కాదని అట్లా. మీరు క్వశ్చన్ చేయడం కరెక్టే అనుకుందాం, దీనికి సమాధానం చెప్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది కదా. అంటే తెలివితేటలు మీ ఒక్కడిగా ఉన్నాయా? ఇంకెవరికి లేవా తెలివితేటలు? మీరు పాఠాలు చెప్తారు అందరికీ ఇక్కడికి వచ్చి, చేసేదేమో అన్ని పనికిమాలిన పనులా. అలాగే భారతిరెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డిబేట్లు ఇంకెప్పుడు కూడా సాక్షిలో పెట్టచ్చు మాకంటే చాలా చండాలంగా ఉంటుంది. మీ పరువే పోద్ది, మీ ఉన్న పరువు పోద్ది.